Dear friends, when we are going to start a prayer, serious prayer, involving God, naturally, automatically. ఇంకెవరున్నారు? ఆయనే కదా, వెంకటేశ్వర. Anybody who is angry with anybody, just Venkateshwar Swami. He is there to take revenge. Dear friends, మనకు ఎవరి మీద కోపం వచ్చినా వెంకటేశ్వర స్వామిని ఇన్వాల్వ్ చేస్తాం. అలా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాం? బికాజ్ సుదర్శన చక్రం సుదర్శన చక్రం యొక్క పవర్ అలా ఉంటుంది. సుదర్శన చక్రం ఆర్డినరీ కాదు. ఎస్, ఆ పవర్, సుదర్శన చక్రం యొక్క పవర్ అలా ఉంటుంది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ సుదర్శన చక్రం. మనం ఎంత ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సుదర్శన చక్రాన్ని విట్నెస్ పెట్టి సాక్షిభూతం చేసి మనకు అపకారం చేసిన వాళ్ళందరినీ రాసి రంపాన పెట్టి నరికి చంపేస్తాడు వెంకటేశ్వర స్వామి. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అయితే పుష్ప, సీత, మాధవి అండ్ భారతి వాళ్ళ పిల్లల శవాలు వాళ్ళు బూడిదైపోయి నాశనం అయిపోయి, శ్రావణి, అరుముగం, సూర్య అండ్ వాళ్ళ పేరెంట్స్ అంతమైపోయి, ఆ వెంకటకోటమ్మకు పుట్టిన కరెంట్ ఉన్న పిల్లలు, వాళ్ళ కరెంట్ ఉన్న పిల్లలు, వాళ్ళ కరెంట్ ఉన్న పిల్లలు, వాళ్ళ కరెంట్ ఉన్న పిల్లలు, జానకమ్మ, అడుసుమిల్లి జానకమ్మ ఆర్ బొబ్బా జానకమ్మ, ఆనందరావు వైఫ్, ఎస్, ఆమెకి పుట్టిన కరెంట్ ఉన్న పిల్లలు, వాళ్ళ కరెంట్ ఉన్న పిల్లలు, వాళ్ళ కరెంట్ ఉన్న పిల్లలు అంతమైపోయి బూడిదవుతుంది. సమూలంగా నాశనం అవుతారు. ఎందుకంత సమూలంగా నాశనం అవుతారు అంటే, బికాజ్ వాళ్ళ ఆర్థిక స్తోమతని అడ్డంగా పెట్టుకొని, వాళ్ళకున్న ముష్టి కరెంట్లన్నీ ప్రయోగాలుగా పెట్టుకొని, వాళ్ళ కుక్క బుద్ధిని ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకొని, ప్రాస్టిట్యూట్స్, థీవ్స్, బెగ్గర్స్ అందరూ మాకు కరెంట్ ఉందని ఫ్లిప్ ఫ్లాప్, డబ్బింగ్, సెక్షన్ 420, సెక్షన్ 380 చేశారు. అఫ్కోర్స్ వాళ్ళకి వీలైనవన్నీ చేశారు. కాదేది కవిత కనర్హం అన్నట్టు బ్లాక్ మ్యాజిక్లన్నీ చేశారు. ఇలా చేసేటప్పుడు ఒకరోజు సుదర్శన చక్రం వస్తుంది. ఆ సుదర్శన చక్రం వాళ్ళ కుత్తుకలకు వస్తుంది, లారీలు గుద్దుతాయి, వాళ్ళ శవాలు వెళ్తాయి అని తెలుసుకోవాలి.